హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాస్తవాలను గ్రహించండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా ఈ రోజు కొన్ని అంశాలు మన ముందుకు వచ్చాయి నిన్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రిలీజ్ చేసిలు ఆ లేఖ దాదాపుగా 11 పేజీలకు సంబంధించిన లేఖను రిలీజ్ చేయడం ప్రస్తుతం అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న బీభత్సమైన వైరల్ అయిపోయింది ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కనిపించేది ఆ లేఖ మాత్రమే ఏం జరిగినా ఒకటే మాట కేసీఆర్ గారు చాలా క్లియర్గా క్లారిటీగా తన రాజకీయ అపారమైన అనుభవం కావచ్చు దానితో పాటు ఇంకేదైనా కావచ్చు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కుట్రపూరితమైన అంశాలను చాలా క్లియర్గా కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే చేశాడు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసాం ఒకసారి ఏం జరిగింది ఏం కథ ఇదేం కమిషన్ మీదేం విచారణ విద్యుత్పై విచారణ కమిషన్ చెల్లదు విచారణ జరిపే అర్హత మీకు లేదు తక్షణమే స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి వైదొలగండి జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూటి ఘాటు లేఖ పిఎస్యులకు నామినేషన్లపై పనులు చట్టబద్ధమే నాటి ఒప్పందాలన్నీ ప్రభుత్వాలు పిఎస్యుల మధ్య అలాంటప్పుడు అవినీతి అక్రమాలు ఎలా సాధ్యం గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే పని అన్నట్లుగా మాట్లాడారు విచారణకు ముందే తీర్పిచ్చినట్లుగా మీరే తీరు అంటూ కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆడ విచారణకు సంబంధించి జరగలే అలా బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులకు సంబంధించి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత వాస్తవాలు ఏంది అని గ్రహించిన తర్వాత దాని యొక్క తీర్పు వెల్లడిస్తారు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తంతు ఏంటంటే వీళ్ళే ముదుగాలనే ఆల్రెడీ తీర్పు ఇచ్చేస్తారు అలా జరుగుతున్నది అని కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసిండు అందుకే చాలా క్లియర్గా చెప్పిండు ఇగో ఈ లేఖకు సంబంధించి ఏదైతే లేఖ ఉందో ఆ 11 పేజీల లేఖ యొక్క సారాంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చాలా క్లియర్గా కూడా నిన్న కేసీఆర్ గారు ఏం చెప్పారంటే విద్యుత్పై మా ప్రభుత్వ నిర్ణయాలన్నీ చట్టబద్ధమే కేంద్రం ఈఆర్సీ ఆమోదాలు అనుమతులు ఉన్నాయి ఈఆర్సీ న్యాయ ప్రాధికార సంస్థ కోర్టుతో సమానం అది ఇచ్చిన తీర్పులపై కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం సుప్రీంకోర్టులో మాత్రమే ఆ పిల్లలకు అవకాశం మాజీ జస్టిస్గా మీరెవరైనా సర్కార్కు చెప్పి ఉండాల్సింది కమిషన్ టర్మ్స్లో లేని అంశాలపై వ్యాఖ్యలేమిటి అంటూ కూడా కేసీఆర్ చాలా ఘాటు లేఖలు రాసిల్లు 10 ఏళ్ల క్రితం తెలంగాణలో తీవ్రమైన కరెంటు ఉండే అల్లాడిపోతున్న పరిశ్రమలు రైతులు ప్రజలు ఆ కష్టాలను తీర్చేందుకే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఆ పీపీఏలతోనే పీజీసీఐఎల్తో కారిడార్ బుకింగ్ దక్షిణ తెలంగాణ ప్రగతి కోసమే దామచర్లలో ప్లాంట్లు సత్వర పూర్తి కోసమే భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ డాక్యుమెంట్లు గణాంకాలతో వివరించిన కేసీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశం ఇక్కడ మీకు కనబడింది అయితే కేసీఆర్ చెప్పిన ఈ అంశాలను చాలామంది కూడా తప్పుపడుతున్న అంశం కనబడుతుంది ఎందుకంటే కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా 2 అంశాలను బేరుజు వేసిండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కేసీఆర్ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించి చాలా క్లియర్ కట్గా కూడా నిన్న చెప్పుకొచ్చిండు ఆ లేఖలో ఏమేమి ఉన్నది లేఖకు సంబంధించిన సారాంశం ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసిండు ఆ లేఖకు సంబంధించి ఒకసారి మనం కూడా చూద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఏం ఊరికే ఆ లేఖను రిలీజ్ చేయలే కేసీఆర్కు సంబంధించి ఆ లేఖకు సంబంధించి ఒక పూర్తిగా కూడా అసలు వాస్తవాలు ఏంటి ఏం కథ అనేది కూడా అన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం అయితే ఆ లేఖలో చాలా సారాంశం చాలా క్లియర్గా కూడా కనబడ్డ పరిస్థితి కనబడ్డది సో దానికి సంబంధించి కనీసం అంటే కేసీఆర్ ఏదైనా పంపించినా కానీ కేసీఆర్కు సంబంధించి ఏదైనా లెటరు నిన్న లేఖ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది ఇక దాన్ని ఒక్కొక్క రకంగా ఏంటంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుందో తెలంగాణలో ఉన్న చాలా టీవీ ఛానళ్లకు శాటిలైట్ ఛానళ్లకు అట్లనే అనిపించింది అది చూసినాక కాస్త నాకు విచిత్రం అనిపించింది జర్నలిజం ఏమైనా నడుస్తుందా రాజకీయ పార్టీలకు సంబంధించి మాత్రమే ఈ తెలంగాణలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది కనబడ్డది అది కనబడ్డ తర్వాత అనిపించింది ఏంటంటే నిజమే ఎందుకు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సంబంధించిన లేఖ రాస్తే దాని గురించి మాత్రం ఎవరు స్పందించరన్నట్టు ఒకసారి చూడండి ఇక్కడ లెటర్ హెడ్కు సంబంధించి కె చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు రాశారు హైదరాబాద్ 15 జూన్ 2024 గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటూ చాలా క్లియర్ కట్గా ఒక లేఖ రాసింది సబ్జెక్ట్ ఏమని పెట్టిండో చూడుర్రి ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కాన్స్టిట్యూషన్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952
వైడ్ GOMS నెంబర్ 09 ఎనర్జీ పవర్ 2 డిపార్ట్మెంట్ డేటా 14/3/2024 అంటూ కూడా చాలా క్లారిటీగా రాసిండు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితులలో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయింది. దీనివల్లే తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, ధర్మిల రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా కూడా వినిపించడం, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలిడేస్లు ప్రకటించడం, ధర్మిల పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం, గృహ అవసరాలకు కూడా అన్ని అపార్ట్మెంట్లలో కూడా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, నగరాలలో ఏ షాప్కు పోయినా కూడా జనరేటర్ల రోద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు రాష్ట్రం మొత్తం జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, దాంతోపాటు స్టెబిలైజర్లు అన్నట్లుగా ఉండే విషయం మీకు తెలియంది కాదు. నాడు తెలంగాణలో గ్రామంలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే ఫేజ్ 3 ఫేజ్ కింద విద్యుత్ సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కింద మాత్రమే కరెంటు ఉండేది. ఇది కేవలం పల్లెసీమ పరిస్థితే కాదు, మండల కేంద్రంలో ఏకంగా 8 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవి. ఇక మున్సిపాలిటీలలో 6 గంటలు, రాజధాని హైదరాబాద్లోనూ ఏకంగా 4 గంటల పాటు పవర్ కట్ ఉండేది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కరెంటు కోతల బాధితులే. చివరికి ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటిది. ఇలాంటి పరిస్థితులలో ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పిండు. కేసీఆర్ గారు ఏమంటున్నారంటే నాటి తెలంగాణ పరిస్థితులను చాలా క్లారిటీగా కూడా వివరించిండు. ఎందుకోసం వివరించిందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈ నిజాలు తెలవాలి. నాటి పరిస్థితులు ఎట్లుండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఎదుర్కొన్న అత్యంత దారుణమైన దాన్ని వివరించాలంటే నా భాషలో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. బయటపడని ఒక రోదన అనుకోవచ్చు. ఈ పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని విభజన తర్వాత 2 రాష్ట్రాలు విద్యుత్ను వినియోగించాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89%, ఆంధ్రప్రదేశ్కు 46.11% కేటాయించింది. ఆ విధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్ను వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. అప్పటి 2014 వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2700 మెగావాట్ల కొరత ఉండేది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంటు సరఫరాను ఎగవేయడం వల్ల 1500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2400 మెగావాట్ల లోటు ఏర్పడింది. వైరసీ మొత్తం మీద సుమారు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ధర్మిల రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలను చేకూర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు అన్నీ కూడా కఠోర పరిశ్రమల చేసి అద్భుతమైన విజయాలను సాధించామంటూ చాలా క్లియర్ కట్గా రాసుకొచ్చిండు. అయితే దీన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తున్నారు. అంటే కేసీఆర్ అనే వ్యక్తి తప్పు, కేసీఆర్ అనే వ్యక్తి తప్పులు చేసిండు, అవినీతికి చేసిండు, అక్రమాలకు పాల్పడ్డాడు అనే ధోరణిలో ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక్క మాట మీరందరూ ఆలోచించాలి. నాడు కేసీఆర్ పాలనలో నిరంతరాయంగా కరెంటు ఉందా లేదా మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్షం కొడితే రాత్రి కరెంటు పోతే ఏ 2 రోజులకు వస్తుందో తెలియని పరిస్థితి. ప్రతి 24 గంటలలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, దాదాపుగా 6 గంటల కోతలు ఉండేది. మండల స్థాయిలో అయితే 8 గంటలు ఉండేది. ఆఖరికి హైదరాబాదు లాంటి ప్రాంతంలో కూడా 4 గంటల కరెంటు కోతలు ఉండేవి. అదే కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరంతరాయమైన కరెంటు ఏ విధంగా ఇచ్చిండు, అది ఏ విధంగా సాధ్యమైంది, అలా సాధ్యం కావడానికి కారణాలేంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే నేతలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడు. ఆ చెత్త ఫెలో ఎట్లా వాగిండి అప్పట్లో? తెలంగాణ మొత్తం అంధకారంలోకి వెళ్తుంది, తెలంగాణ మొత్తం చీకటిగా మారిపోతుంది, తెలంగాణలో మావోయిస్టు ప్రబల్యం మొత్తం పెరిగిపోతుంది, పెట్టరేగిపోతుంది అని చెప్పిండు. ఈరోజు తెలంగాణ ఎంత సస్యశ్యామలంగా ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది అనేది మీ అందరికీ తెలుసు కదా. మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ బిడ్డలారా,
రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కుట్రలు చేసి ఏ విధంగానైనా అరెస్టు చేయాలి. దేనికోసం అరెస్టు చేయాలంటే వీళ్ళందరూ కూడా కుక్కకు బొక్కేస్తే ఏ విధంగా ఉంటుందో కనీసం ఆ కుక్కన్న విశ్వాసంగా ఉంటుంది, కానీ ఈ కుక్కలు మాత్రం ఉండయి. ఈ రాజకీయ కుక్కలు ఎట్టి పరిస్థితులలో విశ్వాసంగా అసలే ఉండే. ఓటుకు నోటు కేసులో ఒక దొంగ, ఫోన్ ట్యాంపరింగ్లో ఇంకో దొంగ, వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఫోన్ ట్యాంపరింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు తీసే ఫోన్ ట్యాంపరింగ్ కాదు. ఆనాటి ఓటుకు నోటు కేసులో ఒక కాల్ రికార్డ్ బయటపడ్డది, అలా ఎవరిది అనేది కూడా అందరికీ తెలుసు, ఆ వాయిస్ ఎవరిది అని. ఈరోజు కేసీఆర్ గారిని ఎట్లనైనా అరెస్టు చేయాలి, అరెస్టు చేసి తీర్థం అనే ధోరణిలో పూర్తి స్థాయిలో ప్రయత్నం జరుగుతున్నది. ఇక ఇక్కడ క్రిషాంక్ ఆర్టీసీలో స్కామ్, ఐటీఐఎం కొనుగోళ్లలో భారీ దోపిడీ, టెండర్లలో రహస్యం, సవరణలు ఎందుకు, 6 గ్యారంటీలు కాదు 6 కుంభకోణాలు, మంత్రి పొన్నం ప్రభాకర్కు లాభం ఎంత, సర్కారును నిలదీసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి పూర్తి స్థాయిలో కూడా క్రిషాంక్ ఏమంటున్నాడు అంటే ఆర్టీసీలో కుంభకోణం జరిగింది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఏమని చెప్తుండో, ఈ ఆర్టీసీకి సంబంధించిన కుంభకోణాలు జరిగింది, దాని పరిస్థితి ఏందో ఒక్కసారి చూడాలి. ఆర్టీసీలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించిండు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ స్కామ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ సొంత ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని విమర్శించారు. ఇసుక, బియ్యం, మద్యం, బూడిద ఇలాంటి ప్రతి దాంట్లోనూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తాజాగా మరో కుంభకోణానికి పాల్పడ్డారని, టికెట్లు మిషన్ల కొనుగోలు వాటి నిర్వహణపై టెండర్ సంస్థలతో కుమ్మక్కయ్యారని ఆధారాలను బయటపెట్టారు. ఆర్టీసీలో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కామ్ చేశారని మండిపడ్డారు. ఆర్టీసీలో యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ జారీ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి ప్రయోగాత్మకంగా అమలు చేయగా విజయవంతమైంది. దానికోసమే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూకు సంబంధించి మిషన్ ఏదైతే ఉందో ప్రవేశపెట్టేందుకు 2023 ఫిబ్రవరి 1న ఆన్లైన్ విధానంలో టెండర్లకు పిలిచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆన్లైన్ టెండర్లను రద్దు చేసింది. ఆ టెండర్లు ఎందుకు రద్దు చేశారు అని ప్రశ్నించారు. 2024 జనవరి 11న ఇంటెలెక్చువల్ టికెట్ ఇష్యూ మిషన్కు ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో టెండర్లు ఎందుకు పిలిచారని నిలదీశారు. ఫిజికల్గా బస్ భవన్లో టెండర్లు వేస్తే ఎన్ని టెండర్లు వచ్చాయి, ఎవరు ఎంత కోట్ చేశారు అన్న విషయాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆఫ్లైన్ టెండర్లకు కూడా నెల రోజులలోనే 14 సవరణలు తీసుకురావడంలో మతలబ్ ఏంటని నిలదీశారు. చివరికి చెలో మొబిలిటీ అనే కంపెనీకి 13,200 ఐటీఐఎం మిషన్లకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కో మిషన్ జీఎస్టీతో కలిపి 16,829 రూపాయలు అవుతుందని చెలో మొబిలిటీ సంస్థ టెండర్ దాఖలు చేసిందని, ఈ లెక్కన ఐటీఐఎంలకు దాదాపుగా మొత్తం కలిపి 22.21 కోట్ల వ్యయం అవుతుంది అంటూ చెప్పారు. ఈ మొత్తం బిల్లులను ఆర్టీసీ అధికారులు టికెట్ల ప్రాతిపదికన 5 ఏళ్ల ఒప్పందానికి కుదుర్చుకున్నట్లుగా చెప్పారు. ఒక్కో టికెట్ జీఎస్టీతో కలిపి 4,002.002 పైసలు చెల్లిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 50 లక్షల టికెట్లు జారీ అయితే ప్రతి టికెట్ కమిషన్ నేరుగా ఆ సంస్థకు వెళ్తుందని, ఇలా ద్వారా ఎన్ని కోట్ల ఆ సంస్థ నుంచి లబ్ధి పొందుతున్నారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ లెక్కల ప్రకారం ప్రతిరోజు 52 లక్షల టికెట్లు అమ్మితే 365 రోజులు 5 ఏళ్ళు అంటే ఐటీఐఎంల నిర్వహణ కోసమే ఆ సంస్థకు కనీసం 43 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇలా ఇంత పెద్ద ప్రాజెక్టు ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీశారు. చేసిన సవరణల కంపెనీకి లాభమా, మంత్రికి లాభమా అని చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ తరపున కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. వివరాలు, టెండర్లు ఖరారు చేసిన విధానాన్ని ప్రశ్నించి అక్రమ టెండర్లపై పోరాటం చేస్తామంటూ కూడా నిన్న క్రిషాంక్ తెలంగాణ భవన్లో లొల్లి చేసాడు. మరి దీని గురించి ఏమన్నా మాట్లాడతారా అంటే ఏం లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకేం లేదు అంటే నేను చెప్తున్నా కదా, చాలా మట్టికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎట్లున్నది అనే విషయాన్ని చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియకుండా అక్రమంగా, అన్యాయంగా, ఘోరంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన్న క్రిషాంక్ అనే వ్యక్తి ఒక్కరే స్కామ్ను బయటికి తీసిండు కదా, ఆర్టీసీలో స్కామ్. మరి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో చాలామందికి 40 లక్షల మంది వరకు కూడా నిరుద్యోగులం ఉన్నాం కదా, మనమంతా ఏం చేయాలి, కొడుగుడ్ల మీద ఈకలు బిగుదామా?
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో డేగ కన్నుతోని ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్కామ్ వివరాలన్నీ కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఆలోచించాలి. ఒక్కసారి చూడుర్రి, నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, ఇది ఇందిరమ్మ రాజ్యమా, మాదిగల భూమి కబ్జా పట్టించుకోరా, ఎవరి భూమి వారికే అన్నారు, ఏమైంది, 500 కోట్ల కుంభకోణం జరిగింది, 10 రోజులలో సమస్య పరిష్కరించాలి, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, సర్కార్కు కాంగ్రెస్ నేత విహెచ్ హెచ్చరిక. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, ఆ పార్టీ సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తే పార్టీ మీద విమర్శలు చేసిండు. ఏమని, మాదిగల భూమిని కబ్జా చేస్తే అడ్డుకోలేదని ఇదేం ప్రభుత్వం అని కాంగ్రెస్ సీనియర్ నేత వి అనంతరావు సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే కీసర్లో భూమి కబ్జాపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తానే స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఒక స్కామ్, ఇది ఏమి ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇక చూడరు ఒక్కసారి ఏమని చెప్తున్నాడు. ఎవరి భూమి వారిదే అన్న పాదయాత్రలో చెప్పిన గొప్పలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వమే అయితే 10 రోజులలో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితుల పక్షాన కబ్జా స్థలంలోనే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు. గాంధీ భవన్, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మాట్లాడుతూ ఆ పార్టీ మీదనే విమర్శలు చేసిండు. 1981లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కీసర్లో 10 మంది పేద మాదిగలకు 94 ఎకరాల భూమిని ఇచ్చిందని తెలిపారు. అక్కడ ఓఆర్ఆర్ రావడంతో పెద్దల కన్ను ఆ భూమిపై పడిందని వెల్లడించారు. ఇందులో భాగంగానే 2003 వరకు పహానీలో వాళ్ళ పేర్లు ఉండగా ఆ తర్వాత రాగి కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ భూములను పోర్చరీ సంతకాలు చేయించుకొని వారి కుటుంబ సభ్యుల పేర్ల ఆపై రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఆరోపించారు. దీంతో అసలు భూ యాజమాన్యుల వారసులు 120 మంది రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జా స్థలంలో విల్లాలు నిర్మిస్తున్నారని, ఒక్కో విల్లా 3 కోట్లకు విక్రయిస్తున్నారని వివరించారు. ఈ భూమిపై 500 కోట్ల భారీ స్కామ్ జరుగుతుందని ఆరోపించారు. హైకోర్టులో కేసు ఉండగానే ఈ స్థలాలలో విల్లాల నిర్మాణానికి హెచ్ఎండిఏ ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. ఇప్పుడు 30 ఎకరాలకు అనుమతి ఇచ్చారని, విల్లాల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. వెంటనే ఈ పనులను ఆపించేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఎండిఏ ఆఫీసుకు కోదండరెడ్డితో వెళ్తే అధికారులు తమకు సమయం ఇవ్వలేదని, ఇదే నా ప్రభుత్వ పనితీరు అని ప్రశ్నించారు. కమిషనర్ ఇవ్వాల్సిన పర్మిషన్ సెక్రటరీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, దానకిషోర్ అడిగితే చూస్తున్నాం సార్ అని అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ప్రభుత్వాన్ని సూచించారు. వారం 10 రోజులలో ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇది ఎవరన్నా చెప్పిర్రు, హనుమంతన్న చెప్పిండు. హనుమంతన్నకి ఏం పని లేదా అంటే హనుమంతన్నకు పని ఉన్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలన్నా, తెలంగాణ ప్రాంత ప్రజలన్నా విహెచ్కు, వి హనుమంతరావు అన్నకు ఒక ప్రేమ ఉంది. కాబట్టే హనుమంతరావు అన్న చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఎప్పటికెప్పటికి చాలా వరకు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. హనుమంతరావు అన్న పూర్తి స్థాయిలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా ఒక్కొక్కలకు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి. ఒకసారి మీరు అందరూ కూడా హనుమంతన్న ఏం మాట్లాడిండు అనేది మీరు వినాలి. ఎందుకు వినాలి అనేది కూడా ఒకసారి నేను చెప్తా చూడురి. ఇగో హనుమంతన్న ఏం మాట్లాడిండు అనేది కూడా మీరు వినురి. ఈ మాట ఎవరు చెప్పిండ్రు? రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పారు. ఏమని? ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారన్నారు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి? ఇవాళ నేను చూసిన మా శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తెల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన. ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను, కోదండరెడ్డి, శ్రీనివాస్ అనే వాళ్ళ మన్మడు మేము పోయినాము. పోతే కాగితాలు అయ్యారు మాకు. ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కాదు. మరి ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు చేసింది? ఇది కమిషనర్ ఇవ్వాలి పర్మిషన్. అర్థమైందా? ఇది హనుమంతన్న సొంత పార్టీ మీదనే అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితి. అంటే పేదలకు అన్యాయం జరిగితే ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యంలో గిట్లనే చేస్తారా, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ
హనుమంతన్నకు చిర్రెత్తింది, కోపం వచ్చింది, లొల్లి పెట్టిండు. ఇక దాని మీద ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఇక నిన్న 18,000 వేతనం ఎప్పుడు ఇస్తారు? కోటిలోని డిఎంహెచ్ఎస్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. గ్యారంటీ వేతనం కోసం కోటిలో ఆశల ఆందోళన. 42% కోటా కోసం హైదరాబాద్లో బీసీల గర్జన. హైదరాబాద్లో నిరుద్యోగుల సమరబేరి. సచివాలయ ముట్టడికి యత్నం. పలు చోట్ల ప్లకార్డులతో ప్రదర్శన. గ్రూప్ 1 రాసింది ఎవరు? దరఖాస్తుదారులపై స్పష్టత కోరుతూ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థుల నిరసన. గొర్రెల పథకంపై స్పష్టత ఇవ్వండి. కరీంనగర్లో ఆందోళన. కరెంటు కోతలు. రుణమాఫీపై నిర్మల్లో ధర్నా. ఇక నారు ఎండుతున్నా కరెంట్ ఇవ్వరా? డీడీలు కట్టిన ట్రాన్స్ఫర్ ఏది? కామారెడ్డిలో అన్నదాతల ఆగ్రహం. హైవేకు భూములు ఇవ్వబోమని భూపాల్పల్లి వైరా రైతుల బైఠాయింపు. గ్రీన్ఫీల్డ్ సర్వే అడ్డగింత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో హామీలను నెరవేరుస్తా అని చెప్పింది. హామీలను నెరవేర్చకపోతే ఏం జరుగుతుంది అల్టిమేట్గా అంటే ప్రజలు తిరుగుబాటు మొదలు పెడతారు. ఆ తిరుగుబాటు ఏ స్థాయికి పోతుందంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసే స్థాయికి పోవచ్చు, మంత్రులే రాజీనామా చేసే స్థాయికి పోవచ్చు. ఇక ప్రజా ఉద్యమం మొదలైన తర్వాత ఇక్కడ ఎవరు దాన్ని ఆపలేరు. అది ఒక సముద్రం లాంటిది. ప్రజా ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినా, ప్రజా ఉద్యమాన్ని ఇంకేమన్నా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అది ఆగదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా కూడా తమకు ఈ ప్రభుత్వం ఏవేవైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా అమలు చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక దాంతోపాటు గురువు కళ్ళల్లో ఆనందం కోసమేనా మరో అంశం. లోటస్ పాండ్లో జగన్ ఇంటి ముందు షెడ్ కూల్చివేత. జేసీబీలతో కూల్చివేస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతల. బాబు కోసమే శిష్యుడి చర్య అంటూ విమర్శలు. తెలంగాణకు వచ్చిన ఏపీ కక్ష రాజకీయాలు అంటూ కూడా చూడొచ్చు. నిన్న ఏమున్నది అంటే జగన్ వాళ్ళ ఇంటికి సంబంధించిన ఇదేది ఇంటికాడ ముందు రోడ్డు మీద కట్టిరట. కడితే దానికి సంబంధించి ఓ నోటీస్ లేదట, ఏది లేదట. పోయిలట పోలీసు వాళ్ళు పోయి మొత్తం కూల్చేసిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇంత దారుణంగా ఉంటుందా అనేది ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మరి ఇంత ఘోరంగానా అంటే కేవలం చంద్రబాబు కోసం మాత్రమే ఈ పని చేసిండా అనేది కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలలో ఓన్లీ గురుదక్షిణ కోసమే. ఎందుకంటే ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తున్నామో ఇదంతా ఏంటిది అనేది ఒకసారి చెప్తా. గురువు చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం శిష్యుడు రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. ఏపీలో బాబు అధికారాన్ని కోల్పోగానే కరకట్టపై ఉన్న ఆయన ఇంటి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో దానిని జేసీబీలతో పంపించారు. కృష్ణా ప్రవాహానికి అడ్డుగా ఉందని లింగమనేని గెస్ట్ హౌస్ బాబు 2014-19 వరకు క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించిన ఇల్లు తొలగించే ప్రయత్నం చేశారు. ఇక కోర్టుకు వెళ్ళి జగన్ ప్రభుత్వం ప్రయత్నాలను అప్పట్లో అడ్డుకోగలిగారు. ఇప్పుడు ఏపీలో జగన్ అధికారం కోల్పోయారు. ఇక చంద్రబాబు పవర్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. జగన్పై ఆగ్రహంతో రగిలిపోతున్న చంద్రబాబు ఇప్పటికిప్పుడే ఏపీలో ప్రతీకార చర్యలు వద్దనుకున్నారట. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం తన శిష్యుడు రేవంత్ రెడ్డిని పురమాయించారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసం ఎదుట రోడ్డుపై అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయని వాటిని తొలగించాలని తన ప్రతీకారం తీర్చుకునేలా చేయమని చెప్పాడంట. గురువు చెప్పిందే తడువుగా రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జగన్ ఇంటి ముందు ఉన్న పోలీస్ అవుట్ పోస్టులను తొలగించాలని అల్టిమేటం ఇచ్చారు. సీఎం ఆదేశాలతో శనివారం రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలతో జగన్ ఇంటిపై దండెత్తారు. రోడ్డును ఆక్రమించి పోలీస్ అవుట్ పోస్టులు నిర్మించారని వాటిని తొలగించారు. రోడ్డుపై అక్రమ నిర్మాణాలుంటే ముందు నోటీసులు ఇచ్చి యజమానిని తొలగించేందుకు అవకాశం ఇవ్వాలి. అప్పటికీ వినకుంటే అధికారులు రంగంలోకి దిగాలి. కానీ జగన్ ఇంటి ఎదుట ఉన్న పోలీస్ అవుట్ పోస్టు తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి జగన్ ఇంటి ఎదుట సెక్యూరిటీ అధికారులతో మాట్లాడారు. పోలీస్ అవుట్ పోస్టు కూల్చేస్తామని చెప్పి వెళ్లారు. 24 గంటలు గడవక ముందుకే జేసీబీలతో వచ్చేసి పోలీస్ అవుట్ పోస్టు కూల్చేశారు. ఇక లోటస్ పాండ్లో జగన్ నివాసం పక్కనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు ఉన్న పోలీస్ అవుట్ పోస్టు కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. గతంలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై ఇంత ఎత్తున కూడా విమర్శలు చేసేవారు. అయితే ఇక్కడ కేసీఆర్ను గద్దెదించే పేరుతో ఆమె ఎన్నికలలో పోటీ చేయకుండా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ఏపీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ పీసీసీ చీఫ్
పోస్టు కూడా దక్కించుకున్నారు. ఏపీలో తన అన్న ప్రభుత్వం ఓడిపోవాలని ఆమె కంకణం కట్టుకొని పనిచేశారు. కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో కూటమి విజయం సాధించేలా షర్మిల పరోక్షంగా తోడ్పాటును అందించారు. ఇప్పుడు ఆ రెండు ప్రభుత్వాలు కలిసి జగన్తో పాటు ఆమె ఇంటికి రక్షణగా ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టులను కూడా కూల్చివేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం నిన్న కూడా రచ్చరచ్చ నడిచింది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయం. సో మొత్తానికి ఏంది అంటే ఎప్పటికప్పుడు ఏంది జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు కక్ష తీసుకుందామా, ఏ విధంగా చేద్దాము అనే ఒక ప్రయత్నం మాత్రం కొనసాగింది. దాంట్లో సక్సెస్ అయ్యారు. కాదంటే ఒకసారి మీరు చూడరు. ఇగో ఇదే నిన్న జగన్కు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఫస్ట్ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి దీన్ని కూల్చేయండి, ఇది అక్రమంగా ఉంది, రోడ్డుకు అడ్డుగా ఉంది అని చెప్పేసి ఎవరైనా ఆడ జగన్ ఉన్నా, లేకపోతే ఈ రాష్ట్రపతి ఉన్నా, లేకపోతే ప్రధానమంత్రి ఉన్నా, ఎవరైనా ఇంటి యజమాని ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత దాన్ని కూల్చేయమని చెప్తారు. కానీ అలాంటిది ఏదీ లేకుండా ఓన్లీ డైరెక్ట్గా వచ్చేసి కూల్చేసిన పరిణామం పడ్డది. అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కక్ష సాధింపు చర్యలు తెలంగాణకు కూడా వచ్చినాయి. ఇవి ఆంధ్ర రాజకీయాలు, వీటితో మనకు సంబంధం లేదు. కానీ అక్కడ ఏదైనా చేస్తే ప్రజలు ఇప్పుడే రియాక్టర్ అవుతారనే క్రమంలో కోసం ఇది చేసిండు అనే ఒక వార్త మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇది ఓయూ భూముల కబ్జాలో జస్టిస్ నరసింహారెడ్డి. ఎవరు ఈ నరసింహారెడ్డి అనేది ఆరా తీయాలి మీరు. ఎందుకు ఆరా తీయాలంటే దీంట్లో కేసీఆర్ గారు నిన్న రాసిన లేఖ 11 పేజీల పైచిలకు రాసిల్లు. తొలి ముఖ్యమంత్రి గారు రాసిన లేఖలో చాలా స్పష్టంగా కూడా గత ప్రభుత్వానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు పోయి ఏం చేసిర్రు అనేది ఒక్కసారి చూడాలి. ఈడ ఎవరు కనబడతారు? బట్టి విక్రమార్క ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, విహెచ్ ఉన్నాడు, దాంతోపాటుగా పక్కనే ఉత్తమ్ కుమార్ అన్న ఉన్నాడు, ఆ పక్కనే శ్రవణ్ అన్న ఉన్నట్టున్నారు. ఇక చాలా మంది ఉన్నారు, మీ అందరు చూస్తున్నారు కదా. ఓయూ భూముల కబ్జాలలో జస్టిస్ నరసింహారెడ్డి. 2020లో ఓయూ భూమి కబ్జా పెట్టిన నరసింహారెడ్డి భార్య ఇందిర 311 చదరపు గజాల భూమి కబ్జా, ప్రహారీ గోడ నిర్మించిన నరసింహారెడ్డి ఫ్యామిలీ. గోడను కూల్చేసిన జిహెచ్ఎంసీ సిబ్బంది, కబ్జాపై ఆనాడు ఆందోళన చేసిన కాంగ్రెస్. ఓయూకు వెళ్లిన బట్టి, ఉత్తమ్ ఇతర నేతలు. అదే వ్యక్తికి విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు. ఏదైనా రంగంలో అవినీతి జరిగిందా లేదా తెలుసుకోవాలంటే ఒక సచ్చిలోనైనా అంటే ఒక నిజాయితీపరుడైన వ్యక్తిని దానికి బాధ్యతలుగా పెట్టాలి. ఆయన విచారణ చేస్తే 100% వాస్తవాలే చెప్తారనే భరోసా ప్రజలలో కల్పించాలి. కానీ విద్యుత్ రంగంపై రేవంత్ సర్కార్ ఓ కమిషన్ వేసింది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తి కుటుంబం కబ్జా చేసిందని ఆందోళన చేసిందో అదే వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కూడా మాజీ హైకోర్టు న్యాయవాదిలా కాకుండా ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడడం ఇప్పుడు అనేక అనుమానాలకు కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి గారు పూర్తి స్థాయిలో కూడా కబ్జా చేసిన పరిస్థితి ఒక్కసారి మీరు చూడాలి. ఇది 2020 సంవత్సరంలో దాదాపుగా 311 గజాల చదరపడుగులను వాళ్ళ భార్య ఇందిరా అనేట ఆమె కబ్జా చేసిందని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ప్రహారీ గోడ కూడా నిర్మించారు. తర్వాత అక్కడికి వెళ్ళిన జిహెచ్ఎంసీ సిబ్బంది ఆ గోడను కూల్చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో జస్టిస్ నరసింహారెడ్డి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చైర్మన్గా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్గా ఉన్నారు. భర్త ఉన్నత పదవిలో ఉన్నారనే భరోసాతోనే, ఆయన ప్రోత్సాహంతోనే ఆయన భార్య ఇందిరా ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా గిట్లా ఆందోళన చేసిరు. మరి దీని గురించి ఇప్పుడు ఏమంటారు? ఈయన శుద్ధపూస అని చెప్తాడా? ఎవరు ఈయన? జస్టిస్ నరసింహారెడ్డి అట. వాళ్ళ భార్య 311 చదరపడుగులకు సంబంధించి గజాల స్థలాన్ని కబ్జా చేసింది. ఎవరైనా విచారణ అధికారి ఉంటే నీతి నిజాయితీ ఉన్న పర్సన్ కావాలి. కానీ ఈయనేంది మీకు తెలుసు కదా, అర్థమైందా తెలంగాణ బిడ్డలారా? ఇక్కడ మరొక అంశానికి సంబంధించి కూడా చూడాలి. యాసంగికైనా రైతు భరోసా వచ్చేనా? ఇంకా ఖరారు కాని విధి విధానాలు. అసెంబ్లీలో చర్చిస్తామన్న తుమ్మల, సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా త్వరలోనే ప్రకటిస్తామన్న తుమ్మల. మంత్రి మాటలతో రైతులలో ఆందోళన. అసలు ఈ రైతు భరోసా ఎందుకు వచ్చింది? నల్గొండ జిల్లాకు సంబంధించిన బోర్ల రామరెడ్డి దాదాపుగా 50 నుంచి 100 బోర్లేసి తన జీవితం అప్పుల పాలైపోయి ఆగమైపోయిన పరిస్థితి. అలాంటి వ్యక్తి అప్పులలో 100 ఎకరాలు ఉండని 1000 ఎకరాలు నీళ్లు లేనప్పుడు పంట నుండి పండుతుందండి.
గదే జరిగిన పరిస్థితులలో కేసీఆర్ ఒక మంచి ఉద్దేశంతో పెట్టుబడి సాయం కింద అంటే రైతులు విత్తనాలు వేసుకోవడానికి కానీ లేకపోతే దుక్కి దున్నుకోవడానికి కానీ లేదా ఎరువుల కోసం కానీ కూలీల కోసం కానీ లేకపోతే భూమిని చదును చేసుకోవడం కోసం కానీ ఇతరత్ర అవసరాల కోసం పెట్టుబడి సాయాన్ని అనేది అందించి రైతులందరికీ ఒక భరోసా కల్పించిన ప్రయత్నం చేసిండు. కానీ ఆ ప్రయత్నాన్ని ఏదైతే చేసిందో ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం చాలామందికి రాదు. అట్లనే ఇంకొక అంశం కూడా ఉంది. రైతు పెట్టుబడి సాయం చాలామందికి రాదు, రైతు రుణమాఫీ కూడా కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు దాంతోపాటు ట్యాక్స్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ రెండు కూడా కట్ అయితే రేపు పొద్దుగాల భవిష్యత్తులో తెలంగాణలో రైతాంగం బిగ్ షాక్ తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మీకు ఎంతైనా ఉంది అనే విషయాన్ని చెప్పారు. ఇక మీరందరూ చూడాలి ఏంది, నిన్న కేసీఆర్ గారు ఒక లేఖ రాశారండి. కేసీఆర్ గారు లేఖ రాస్తే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా అందరికి అర్థమైంది కదా. సరే ఈ కథలు ఏందో ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువగా మద్యం సేల్ అయినాయి. తాగుబోతు తెలంగాణను ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే మీరు నమ్మాలి. ఎందుకంటే ఇప్పటికే మొన్నటి వరకు ఓ లంగ పని అద్దెత్తం ఇద్దెత్తం అని చెప్పి దాని తర్వాత ఆలు లేదు సూలు లేరు అల్లూరు పేరు సోమలింగం అన్నట్టుగా నిర్ణయాలు అని వెనక్కి విని ఇలా ఏం చేస్తున్నారు, మద్యం ధరల పెంపు అన్ని బ్రాండ్లపై 20% నుంచి 25% పెంచే ఛాన్స్, 3.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం, విమర్శలు వస్తున్నాయనే కోణంలో సర్కార్ ఆలోచనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో 2 ఏళ్ల క్రితం ధరలు పెంచిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా వేసింది. ప్రతి ఏటా లిక్కర్పై దాదాపు 37 వేల కోట్ల ఆదాయం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీలలో మార్పు, తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే అవకాశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా మద్యం మీద పూర్తి స్థాయిలో ధరలు పెంచుతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తాగుబోతు తెలంగాణగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది. అత్యధికంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మద్యం మీద నడుస్తుందంటే ఈ ప్రభుత్వం అంతకంటే డబలు. ఇక్కడ ఏంది 20 నుంచి 25% పెంచి ఆ పూర్తి స్థాయిలలో కూడా ఇంకా ఘోరంగా చేస్తారు వీళ్ళు. మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణను ఆగమాగం చేయడానికి పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి చేస్తున్నారు. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏది, అధికారుల ధర్మసత్రం జిహెచ్ఎంసీ అక్రమార్కులకు పునరావాస కేంద్రంగా బల్దియా, 1000 మందికి పైగా అక్రమ తిష్ట, అవగాహన లేని విభాగాలలో పోస్టింగ్, గత ప్రభుత్వ హయాంలో పైరవీలతో రిటైర్డ్ అయిన సీట్లను కూడా వదలని ఆఫీసర్లు, డిప్యూటేషన్ ముగిసిన వారు ఇక్కడే కంటిన్యూ, ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. నేను చెప్పలే ఫస్ట్ అధికారి అనే టోన్ని చక్కగా సెట్ చేస్తే పాలనా వ్యవస్థ మొత్తం మంచిగా ఉంటుంది. మీకు తెలుసో లేదో దేశంలో రూపాయి అవినీతి జరగద్దు అంటే కూడా ఈ అధికారులు చక్కగా పనిచేస్తేనే. అధికారి అనే వ్యక్తి ఎవరైనా కావచ్చు, అది ఏది ఫ్యూన్ ప్రభుత్వ ఉద్యోగి ఆఫీస్ బాయ్ నుండి మొదలు పెడితే ఎక్కడి వరకైనా కావచ్చు సిఎస్ వరకు ఏడి వరకైనా కూడా వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేస్తుంటారు. కానీ ఏది సాఫ్గా ఎక్కడ కూర్చున్నా నెలకు 10 లక్షలు వచ్చేటట్టు సెట్ చేసుకొని కూకుంటున్నారట ఈ అధికారులు. ఎట్లా అంటే ప్రజల రక్తాన్ని ఇంకెట్లా తాగొచ్చు, ఎట్లా తాగితే బాగుంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది అనే కోణంలోనే వీళ్ళు ఎక్కువగా ఉంటున్నారనేది చెప్పిన పరిస్థితి. ఇక మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారులు శనివారం ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి ఇక పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నింటికి కూడా చూసిరు. సో మొత్తానికి అధికారులు ట్రాన్స్ఫర్ అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక దాంతో పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 మంది ఇదే మొత్తానికి కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరినీ బదిలీ చేస్తారు. కానీ మీరు ఒక్కటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కనబడుతున్న వైఆర్ టీవీని మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.